రామగారు ఈసారి మనకి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ గారు అయితేనే బాగుంటది. జగన్ గారు. చంద్రబాబు గారు నన్ను గెలిపించని నన్ను అడుగుతున్నారు. మేము గెలిపించలేమండి. గెలిపించలేమంటారు. ఎందుకని జగన్ గారు అసలు మీకు? మాకు అన్ని సౌకర్యంగా చేశారు అని ఇప్పటికైనా చేస్తున్నారు. మేము ఇంకెవరికి వేయము. చేసినా చేయకపోయినా ఆయనకే, జగన్కే. జనాల్ని మోసం చేస్తున్నారంట జగన్ గారు. మోసం చేసినా ఆయనకే వేస్తాము. ఎందుకని అంత ప్రేమ మరి జగన్? ప్రేమ మరి మా బతుకుదేరు మా మాలాంటి ముసలి వాళ్ళకి బియ్యం ఊరికి ఇస్తున్నారు, పింఛని ఇస్తున్నారు. మరి ఏదన్నా చేతి సౌకర్యం అన్ని చేస్తున్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? ఎందుకు ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారు అన్నారు నన్ను గెలిపించిన ఆడవాళ్ళకి బస్ ఫ్రీ అంటున్నారు. బస్సులు మేము ఎక్కడికి వెళ్తాము? ఇవాళ ఇంట్లో ఉండి వాళ్ళు మేము బస్సులకి ఎక్కడికి వెళ్తాం? బస్సులు ఏమో 3 గ్యాస్ బండ్లు ఇస్తా అంటున్నారు. వద్దులండి, వద్దు మీకు? వద్దు. మాకు అవి సరిపోతాయి మా ఉన్న బండ్లు. పింఛన్ 3000 ఇచ్చారు మరి? ఇచ్చారు. తక్కువ ఇచ్చారంటగా? తక్కువేమి ఇవ్వలేదు. 3 ఇచ్చారా? ఇచ్చారు. మీరు వెళ్ళి తెచ్చుకుంటున్నారంట, నిజమేనా? లేదు, మా ఇంటికి అచ్చరాలకు వస్తుంటేని మా వాళ్ళంటారు మా దగ్గరే. మేము ఎక్కడికి వెళ్ళము, ఇల్లు కదిరి ఇది వరకు వెళ్ళి వాళ్ళు పంచాయతీ కాడికి అంతకుముందు. ఇప్పుడు అసలు ఎక్కడికి వెళ్ళాం. ఇంటికి వచ్చేస్తున్నారు. ఇంటికి వచ్చి ఇవ్వటం బాగుందా, మీరు వెళ్ళి తెచ్చుకోవడం బాగుందా? ఇంటికి వచ్చేస్తే బాగున్న గురించే మరి జగనానికి వేస్తానంటాం. అంటే మరి ఇలా చేయటం వల్ల ప్రజలను సోమరిపోతులు చేస్తున్నారు జగన్ అని చంద్రబాబు గారు అంటున్నారు. మరి సోమరిపోతులు ఎందుకు అవుతారు? అలాగే సోమరిపోతులు మా అమ్మ వాళ్ళ కాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే ఇట్లా బద్దకస్తులు అవుతున్నారని అడుగుతున్నారు. బద్దకం దేనికి బావా? అన్ని మాకు సౌపాయం చేసినప్పుడు బద్దకం ఏంటి మాకు? ఎక్కడికైనా జలసాగా వెళ్తాం, జలసా చేసేస్తాం అంతే. మాకు ఇంకేమి కాదు. వాలంటీర్లు లంచాలు తీసుకుంటున్నారండి. ఏమి లంచాలు లేవు, పంచాలు లేవు. వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఇచ్చేసి అలాగే వెళ్ళిపోతారు. పైసా చూద్దాను. దౌర్జన్యం చేశారంట. ఎవరో చేయరు, ఎవరో చేయరు. పామగారు మీకు పింఛన్ వస్తుందా? ఎప్పటి నుంచో వస్తుంది. ఇప్పుడు అంతకుముందు ఎలా తీసుకున్నారు మరి పింఛను? ఇప్పుడు అంటే వాలంటీర్లు పెట్టారు, ఇంటికి వచ్చేస్తున్నారు. అప్పుడు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నాను. ఇప్పుడు మీరు వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు అప్పుడు, లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి ఇచ్చే వాళ్ళ పింఛన్నే? పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి తీసుకున్నాను. మరి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు 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 కూడా మళ్ళీ పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నావా? ఇంటికి వచ్చేస్తున్నాడు వాలంటీర్. మరి ఇలా ఇంటికి వచ్చి ఇవ్వటం, డబ్బులు ఇవ్వటం మంచిది అంటారా మరి, లేకపోతే మీరు వెళ్ళి తెచ్చుకోవటం మంచిది అంటారా? ఇంటికి వచ్చేస్తమే మంచిది. ఈసారి మనకు ముఖ్యమంత్రి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈయన జగన్ గారు. జగన్ గారా? ఎందుకని జగన్ గారు మరి మంచి చేయట్లేదు అని చెప్తున్నారు? ఇష్టం లేని వాళ్ళు అలా అంటారు, అంతే కదండి. ఆయన బాగా చేస్తున్నాడు. ఇష్టమేనా మరి జగన్ గారు? ఇష్టమే. మీకేమైనా మంచి జరిగిందా మరి? మంచి మంచి ఏముంది, మనకు కావాలని పంపుతున్నారు కదా. అదే పింఛన్ వస్తుంది మీకు? పిండి ఇస్తున్నారు. పింఛన్ 3000 పెంచారు కదా, మంచిదేనా మరి పెంచడం? 3000 మంచిదే కదా, మరి మంచిది కదా అంటారు. అలా చేసిన వాళ్ళు ఎవరున్నా బాగా చేస్తున్నాడు. మరి ఇలా డబ్బులు పెంచడం వల్ల ప్రజలను సోమరిపోతులు చేస్తున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదా మరి. అంటే ఆయన ఇష్టం లేకపోతే అలాగంటారు. అంటే ఎలాగంటే మంచి చేసిన వాడినేమో చెడ్డ అంటారు, మంచి చేసిన వాళ్ళని ఏమంటారు? ఇష్టం లేనివాడు చెడ్డ అంటారు. ఇష్టమైన వాళ్ళు ఏమంటారంటే ఆయన బాగా చేస్తున్నారు, అంతకంటే ఎక్కువగా ఎవరు చేసేసారేంటి అంటారు. ఇప్పుడు మీకు వాలంటీర్ వ్యవస్థ పెట్టారు కదా, వాలంటీర్లు మంచిగా చేస్తున్నారు మరి మీకు? వాలంటీర్లు బాగా చేస్తున్నారు. మరి వాళ్ళు లంచాలు ఏం తీసుకుంటున్నారా మీ దగ్గర? లంచాలు ఏం లేవు, అలాంటిది ఏం లేదండి. మా ఊర్లో మట్టి లేదు, ఎలందూరులో. మీకు ఎమ్మెల్యే గారికి తెలుసా మరి మీకు? ఆయన గారు మరి మంచిగా వస్తున్నారా ఊరికి సమస్యలు తెలుసుకోవటం? మంచిగానే సార్ వస్తున్నాడు, మంచిగానే వస్తున్నాడు. ఏదైనా జరిగిన చేసినా ఇక్కడికి వస్తున్నాడు అన్ని చూస్తున్నాడు, వెళ్తున్నాడు. అది భీమవరమే కదా, భీమవరం. గంధి వెంకటేశ్వర గారు. బామ్మగారు అయ్యా పింఛన్ వస్తుందా మీకు? వస్తుందండి. 3000 ఇచ్చారా మరి? మొన్న ఇచ్చారండి అమ్మ. 3000 ఇచ్చారా? ఇచ్చారండి. తగ్గించి ఇచ్చారా? తగ్గించలేదండి, ఇచ్చారు, పూర్తిగా ఇచ్చేసారు. మరి 3000 ఇప్పుడు పింఛన్ మీరు ఎలా తెచ్చుకుంటున్నారు? ఇంటికి వచ్చేస్తున్నారండి. ఇంటికి వచ్చేస్తున్నారు. ఇంటికి వచ్చేస్తున్నారమ్మ. మరి ఇలా ఇంటికి వచ్చి ఇవ్వటం మంచిదే అంటారు? మంచిదేనండి బాబా, అమ్మాయి అన్నానమ్మ. వాళ్ళ బాధగానే చేశారండి అదే జగన్ అన్నగారు. మరి ఇంటింటికి ఇస్తున్నారండి. ఇది వరకు ఎక్కడికో పంచాయతీ ఆఫీస్ కాడికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడైతే ఆయన వచ్చిన కాడి నుంచి ఇంటింటికి ఇస్తున్నారండి.
మరి ఇప్పుడు జగన్ గారు మంచిగా చేశారు మరి మంచిగా చేశారండి. మరి మంచి చేయలేదని చెబుతున్నారు. కొంతమందికి ఇచ్చిన వాళ్ళు చెప్తారమ్మా, అందరికీ ఇష్టం ఉండదు కదా. మనిషి అంటే ఒక మనిషి ఉందనుకోండి, ఆ మనిషి అందరికి ఇష్టం ఉండదు. కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. అదండి కొన్ని కారణాలు ఉంటాయి ఇందులోను. లంచాలు తీసుకుంటున్నారా? వాలంటీర్లు ఇంటికే వస్తారు. లంచాలు తీసుకుంటున్నారా? డబ్బులు అడుగుతారు? ఏం అడగరండి, ఏం అడగరు కాదు వాళ్ళు. చంద్రబాబు గారు అన్నారు నన్ను గెలిపించండి అని అడుగుతున్నారు. మరి చంద్రబాబు గారు చంద్రబాబు గారు చెప్తారండి, ఆయన జైల్లోకి వెళ్ళారు కదా, ఈయన మీద ఏయో సాకులు చెప్పాలండి. ఆయన ఆ సాకులు చెప్పకపోతే కానీ ఆయనకి ఓటేయరని అలా చెప్తున్నారు. అదండి. మరి ఈసారి జగన్ గారిని గెలిపించుకుంటారు. మరి జగన్ గారికి వేస్తామండి మేము ఓటు. అవునండి, నేను ఎప్పుడు కాంగ్రెస్ అనండి. నేను ఎప్పుడు కూడా తెలుగుదేశానికి వేయలేదు. అతను ఇప్పుడు కూడా వేయనండి. నాకు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్ గారికి ఓటండి. చంద్రబాబు గారా జగన్ గారా? జగన్ గారు. జగన్ గారా? ఎందుకని జగన్ గారు మీకు ఏమైనా మంచి జరిగిందా? జగన్ గారు మరి 3,000 పింఛను పెంచాడు. 3,000 పెంచారా? లేదు తక్కువ ఇచ్చారంట ఈసారి. లేదమ్మా 3,000 ఇచ్చారు. 3,000 ఇచ్చారా? ఎవరు తీసుకొచ్చి ఇచ్చారు? మీరు వెళ్ళి తెచ్చుకున్నారా పింఛన్? మేము వెళ్ళి తెచ్చుకోలేదు, వారంటీలు ఇచ్చారు. మీరు వెళ్ళి తెచ్చుకోవడం బాగుందా పింఛన్? వాళ్ళు వచ్చి ఇవ్వటం బాగుందా? వాళ్ళు వచ్చి ఇవ్వటమే బాగుందండి. మరి వాళ్ళు వచ్చి ఇవ్వటమే బాగుంది. మరి వాళ్ళు లంచాలు తీసుకుంటారా? లేదండి. దౌర్జన్యం చేస్తున్నారంటగా? ఏమండి అలాంటిది మీ దగ్గర? మా దగ్గర ఏం లేదు. మరి మాకు అత్తరాలుగానే ఇస్తున్నారు, ఏ నెల కా నెల.